కమిషనర్ గారు కంప్యూటర్ ని ఆవిష్కరిస్తారు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ రోజు భారతదేశం మొత్తం గర్వించాల్సిన రోజు. ముందుగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ మెత్తని తొడుగు నిపుణుల సంఘం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలుగు భాషకు తెగులు పుట్టిస్తున్న ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ కి మెత్తని తొడుగు అని నామకరణం చేసిన వాళ్ళని అభినందిస్తున్నాను. ఈ రోజు కారణభూతుడైనటువంటి సంపూర్ణేష్ బాబు గురించి చెప్పాలంటే ఏం చెప్పను. ఆయన గురించి మాట్లాడుతుంటే నా శరీరంలోని ప్రతి భాగం నిక్కబడుచుకుంటోంది. చిన్న అగ్గిపెట్టె మీద మేడ్ ఇన్ ఇండియా ఉంటే పక్కన పడేస్తున్నాం. అలాంటిది మన రాష్ట్రంలో ఒక చిన్న జిల్లా అంత లేని చైనా వస్తువుల కోసం ఎగబడుతున్నాం. ఆఫ్రికా నుంచి సబ్బులు, బ్యాంకాక్ నుంచి పర్ఫ్యూమ్, తెల్లవాడికి బానిసలైపోతున్నాం. ముఖ్యంగా ఈ దేశ యువతకి ఖద్దరు తెలీదు, గద్దరు తెలీదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారో అనుకున్న ప్రతిసారి, ఎందుకోసం బతుకుతున్నామో తెలియక ఆకాశం కన్నీరు పెట్టిన ప్రతిసారి, భూమి విరుచుకుపడిన ప్రతిసారి మనలోంచి ఒకడు పడతాడు. వాడు శాసిస్తే తలవంచడానికి సిద్ధంగా ఉంటారు. ఆయనే సంపూర్ణేష్ బాబు. మీ మేధస్సుకి చేతులెత్తి పాదాభివందనాలు చేస్తున్నాను బాబు. మీరు కనిపెట్టిన కంప్యూటర్ ని ఆన్ ద స్పాట్ నేను మూడుకుంటున్నా. ఒకరోజు సంపూర్ణేష్ బాబు గారు నా దగ్గరకు వచ్చి అరగంట మీతో మాట్లాడాలి అన్నారు. ఏదో జబ్బుతో బాధపడుతున్నారేమో అనుకున్నాను. కానీ ఆయన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి విష జంతువుల గురించి ఎన్నో విషయాలు అడిగి మరీ తెలుసుకున్నారు. నేను ఓపిక ఉన్నంతసేపు సమాధానం చెప్పాను. ఏదైనా హాస్పిటల్ మొదలుపెట్టబోతున్నారా అని అడిగాను. దానికైనా కాదు, కంప్యూటర్ రంగాన్నే శాసించబోయే ఒక పరికరాన్ని కనిపెట్టబోతున్నాను అని చెప్పారు. ఆశ్చర్యం అనిపించింది. జిల్లెడాకు, బచ్చలాకు వంటివి వాడి హైబ్రిడ్ ఎలక్ట్రిసిటీతో ఒక కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూస్తే ఆయన మనిషా మరమనిషా అనిపించింది. ఈయన గనక 300 ఏళ్ల క్రితం పుట్టుంటే తమలపాకుతో టైఫాయిడ్ ని, కరివేపాకుతో క్యాన్సర్ ని నయం చేసుండేవాడని నేను బలంగా నమ్ముతాను. భవిష్యత్ తరాలకి దేవుడు గుడిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గురువులు బడిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పిల్లలు అమ్మ ఒడిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సంపూర్ణేష్ బాబు మాత్రం మీ గుండెల్లో ఉంటాడు. ఈరోజు ఈ సభలో మాట్లాడిన వ్యక్తులందరూ నేనేదో గొప్ప ఆవిష్కరణ చేశానంటున్నారు. తప్పు. ఈ దేశంలో పుట్టిన మహర్షులు వేదాలలో అందించిన గొప్ప రహస్యాలలో ఉన్న చిన్న ఆవిష్కరణే ఈ కంప్యూటర్. మీరు ఎన్నో కంపెనీల చిప్స్లు, కెపాసిటర్ల పేర్లు వినే ఉంటారు. వీళ్ళంతా సిండికేట్ గా మారి 200-300 రూపాయలకు దొరికే ఒక వస్తువును 70,000 రూపాయలకు అమ్మేస్తూ ఈ దేశ సంపదను కొల్లగొడుతున్నారు. నిజానికి ఈ కంప్యూటర్ తయారీకి అయిన ఖర్చు 450 రూపాయలు మాత్రమే. నేను మరో 50 రూపాయలు లాభంగా తీసుకొని మీకు 500 రూపాయలకే అందజేస్తున్నాను. హలో సార్, నేను రామానుజన్ అనే కంపెనీ అధినేతని. ఇది పనిచేస్తుందని నమ్మకం ఏంటి? ఇంతకుముందు చాలా మంది ఇదే చెప్పారు, కానీ రియాలిటీకి వచ్చేసరికి అవి సరిగ్గా పనిచేయట్లేదు. ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే ఈ రోజు నేను 1,00,000 కంప్యూటర్లు కొంటాను. మీరు నాసిరకం కంప్యూటర్లు చూసి అభిప్రాయానికి వచ్చారు. నిజానికి ఈ కంప్యూటర్ చూడండి. నిరంతరం స్వచ్ఛమైన నీరు, ఫిల్టర్ వాటర్ ప్రవహించడం ద్వారా బ్యాక్టీరియా గాని, వైరస్ గాని ఈ కంప్యూటర్కి వచ్చే అవకాశమే లేదు. జిల్లేడాకు, మంత్రగుండాకు, పసుపు ఈ కంప్యూటర్ కు వాడడం వల్ల యాంటీవైరస్ గా కూడా పనిచేస్తాయి. మీరిచ్చిన ఆఫర్ నేను తిరస్కరిస్తున్నాను. మీలాంటి డబ్బున్న కోటీశ్వర్ల గురించి కాదు నేను తయారు చేసింది. పేద విద్యార్థులు, ఈ తరం యువతరం గురించి తయారు చేశాను. మీకు చదువు సరిగ్గా లేదు, బ్యాక్గ్రౌండ్ అంతంత మాత్రమే. మరి ఇంత గొప్ప ఆవిష్కరణ మీరు ఎలా చేయగలిగారు? ఒక బిల్ గేట్స్, ఒక అనిల్ అంబానీ, ఎన్టీఆర్, చిరంజీవి వీళ్ళంతా స్వయం కృషితో ఎదిగిన వాళ్ళు. టాలెంట్ ఉన్నవాడికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, బ్రెయిన్ లో గ్రౌండ్ ఉంటే సరిపోతుంది. కష్టపడేవాడికి చదువు అక్కర్లేదు, సమాజాన్ని చదివితే సరిపోతుంది.
బతకడానికి కావాల్సింది అన్నం, అందం కాదు. ఇవన్నీ ఉన్నవాడికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయనడానికి నేనే ఉదాహరణ. మీరు ఈ కంప్యూటర్ తయారు చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఎస్, ప్రేమ. కళ్ళు లేని వాడి చేత ఎవరెస్ట్ ఎక్కించాలన్నా, కళ్ళు లేని వాడి చేత కావ్యాలు రాయించాలన్నా అది ఒక ప్రేమకే సాధ్యం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నువ్వు ఎవరు అన్నప్పుడు నాలో ఆలోచన మొదలైంది. నాకు 100% మొగాడు కావాలన్నప్పుడు నాలో దృఢ సంకల్పం ఉప్పెన్లా లేచింది. ఆమె కోసమే ఈ ఆవిష్కరణ, ఆమె కోసమే నా నిరీక్షణ. ఆమె ప్రేమను పొందడానికి కొన్ని వేల సార్లు మరణించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే ఈ కంప్యూటర్ కి నా పేరు ఆమె పేరు కలిపి నీలు సంప్యూటర్ 1.25 అని నామకరణం చేశాను. ఇప్పటికైనా ఆమె నా ప్రేమను అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటున్నాను సంపు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సంపు. నన్ను ప్రేమిస్తున్నావా? అవును. నేను చాలా అదృష్టవంతుణ్ణి. అదృష్టం నీది కాదు, నాది. ఇప్పుడు 100% మొగాడిని అయినట్టేనా? చూడమ్మా కరెంటు, ఆడపిల్లని అలా చూడటం తప్పు. నా పేరు కరెంటు, హౌస్ రెంట్ కాదు, సంపూర్ణేష్ బాబు. Who is this Sampu? Where is from? He defeated all the countries. I really don't understand what's happening here. I want to know all his details right now. సంపూర్ణేష్ బాబు మనిషి 6 అడుగులుంటాడు, గెలికితే అరగంటలో ఉంటాడు. ఇన్ని రోజులు 1000 రూపాయలకు తయారయ్యే కంప్యూటర్లు మనం 70,000కి అమ్మాం. ఇప్పుడు ఈ సంపూర్ణేష్ బాబు వల్ల దేశం మొత్తం విప్లవంలా కదిలొస్తుంది. ఇలానే వదిలేస్తే రేపు మనం 750 రూపాయలకి కంప్యూటర్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇలా చేస్తే మనం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. డబ్బుతో కొనడానికి వాడు షాంపూ కాదు, సంపు. వాడు కుడి చేతి గోరు కూడా ఈ దేశానికి ఉపయోగపడాలనుకునే దేశభక్తుడు. వాడిని డబ్బుతో కొనలేం, జబ్బుతో చంపలేం, మబ్బుతో తడపలేం. వాడిని చంపాలంటే ఎవడో ఎక్కడి నుంచో రావాలి. ప్రస్తుతానికి అలాంటోడు పుట్టలేదు. ఎవడు? మాంబా. మామా. వెల్కమ్ మిస్టర్ మాంబా. ఫార్మాలిటీస్ తో పిలవడానికి నేను పేరంటానికి వచ్చిన ముత్తైదువును కాదు. పిలిచిన పని చెప్పండి. ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు? It's not so easy. He's not normal person. మాంబాతో డీల్ మాత్రమే మాట్లాడాలి, డీలా పడే మాటలు కాదు. Take it. పెర్ఫ్యూమ్ బాటిల్లా ఉన్నాడు. ఎవడిడు? Kill him as soon as possible. 50,000 అవుతుంది. We will give you 1 lakh. 2 కోట్లు అవుతుంది. What? 2 crore? You just told me 50,000. దసరాకి దీపావళికి ఒక ఆఫర్ పెడుతూ ఉంటారు. అది ఇచ్చినప్పుడే తీసుకోవాలి. బలుపు కొద్దీ ఆఫర్ అయిపోయిన తర్వాత కొంటాను అంటే నేనెంత చెప్తే అంత పెట్టి కొనాల్సి వస్తుంది. Okay, we'll give you. చంపేసి వస్తాను. ఎక్కడున్నావు హీరో? కొంచెం పనిలో ఉండి. అంతే. ప్రేమించేదాకా రోడ్డు మీద నిలబడతారు, ప్రేమించాక రోడ్ల మీద వదిలేస్తారు. అది కాదు నీలు, ఫార్ములాలో కొన్ని మిస్టేక్స్ ఉంటే చెక్ చేసుకుంటున్నా. చేసుకో బాబు, చేసుకో. నీకు ఈ నీళ్ళు కంటే ఆ నీళ్ళు 1.25 ఎక్కువ అయిపోయింది. ఇడియట్. ఇప్పుడు వస్తున్నావా లేదా? ఎరా, ఈ పిల్లేనా? ఇదేనన్నా. హలో, మేకప్ వేసిన నాటుకోడిలా భలే ఉందిరా. ఎవరు మీరు?
ఎవరు మీరు? నన్నేమి చేయకండి, నేను అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలేయండి. ఇంకా వేరే డైలాగులు ఉండవరా ఈ హీరోయిన్ల దగ్గర? హలో, ఎక్కడున్నావు? ఎక్కడే నీ బాయ్ ఫ్రెండ్? ఏంట్రా వాడి పేరు? షాంపూనా? సంపు. ఏంటి నీ కాన్ఫిడెన్స్? సిగరెట్ అంటించుకోవడానికి అగ్ని పర్వతం జోలికి వెళ్ళాలనుకుంటున్నా చూడు, అందుకు. ఒక్క అడుగు నా చేత ముందుకు వేయించిన, నువ్వు ఒక్క అడుగు వెనక్కి వేయకుండా ఆగినా నువ్వు మగాడివని ఒప్పుకుంటా. రేయ్, దీన్ని బండి ఎక్కించండ్రా. ఏం కావాలరా? ఫార్ములా. పావలా అడిగినంత ఈజీగా అడిగావు కదరా ఫార్ములాని. ఎవరు పంపించారా? ఆ తెల్ల తొత్తులేనా? చెప్పు, వాళ్ళకు చెప్పు. నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలు ఏరుకోవడానికి ప్రొక్లైనర్లు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి, నా పేరు తలుచుకుంటే పోయాలి. పోయిస్తా, ఈ చేతులతో పోయిస్తా. ఇప్పుడు వద్దన్నా, వారి ఆవేశం చూస్తుంటే అందరినీ శ్మశానానికి పార్సల్ చేసేలా ఉన్నాడు. వాడిని టైం చూసుకుని వేసేద్దామన్నా. ఏ సంపు, ఈ ఫార్ములా పైన ఈ దేశంలో కంప్యూటర్ ఉంటుంది, కానీ నీ నీరు ఇవ్వకపోతే నువ్వే ఉండవు.